హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో మనం చెప్పుకున్న ఏపీ 7th క్లాస్ సంబంధించి FA1 CBA క్వశ్చన్ పేపరు. సో మనకు ఆగస్ట్ 27 నుంచి అయితే మనకు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ ఇచ్చిన ప్రతి క్వశ్చన్ అయితే బాగా చూసుకోండి. డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు 18 ఉంటాయి. టైం వచ్చేసి మీకు ఓన్లీ 60 minutes మాత్రం టైం ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ప్రతి క్వశ్చన్ అయితే బాగా చూసుకోండి. సెక్షన్ ఏలో మీకు మొత్తం 1 mark క్వశ్చన్స్ 15 ఉంటాయి. సో అన్ని కూడా చూస్ ద కరెక్ట్ అన్నీ. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. సో మొత్తం 15 క్వశ్చన్స్ ఉంటాయి. 15 మంచి 15 అనమాట. ఇవన్నీ క్వశ్చన్స్ అయితే బాగా చూసుకోండి. సో యూ కెన్ యూజ్ యాజ్ ఎ ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్. సో ఇందులో నుంచి ఖచ్చితంగా మీకు కొన్ని వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మీకు సందులు, సమాసాలు, తర్వాత విభక్తులు, ప్రతివార్థాలు, నానార్థాలు, తర్వాత పర్యాపదాలు, ప్రకృతి వికృతులు అండ్ సమాసాలు, అలంకారాలు ఇలాంటివి అయితే ఎక్కువగా అడుగుతారు. మొత్తం 15 క్వశ్చన్లు. కర్తరి వాక్యాలు, కర్మణి వాక్యాలు ఇవన్నీ కూడా ఎక్కువ అడుగుతారు. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్. ఈ వాక్యంలో విభక్తి ప్రత్యయం గుర్తించండి. సీత కొరకు రాముడు చాలా ప్రదేశాలు గాలించాను. ఇక్కడ కొరకు అనేది ఏ విభక్తి? కొరకొంకై ఉంది కదా, అంటే ఇక్కడ కొరకు అనేది విభక్తి. చూడండి ఆన్సర్ ఇలాగా. అండ్ విభక్తి ప్రత్యయాలు చేత, వర్ణ గురించి కొరకు. చేతన్ ఈరోజు మా లెక్కల మాస్టర్ చేత నాకు తిట్లు పడినాయి. అక్కడ వలన గురించి కొరకు కాదు. ఈరోజు మా లెక్కల మాస్టర్ చేత నాకు తిట్లు పడ్డాయి. చేతన్ తొడంతో. సో అది ఇక్కడ చూడండి. ఇవన్నీ అయితే బాగా చూసుకోండి. ఖచ్చితంగా మీకు ఇందులోంచి కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే ఈ పద్యం ఈ పారా మొత్తం చదివి దానికి సంబంధించి ఇక్కడ ఆన్సర్ ఉంటుంది, క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మొత్తం 4 ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇవన్నీ అయితే చూసుకోండి. మొత్తం అంటే ఈ పారా మొత్తం చదవాలి. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉంటాయి. 11, 12, 13, 14. సో అవన్నీ కూడా ఈ గద్యానికి సంబంధించినవి, ఆ పారా సంబంధించినవి కాబట్టి ఆ మొత్తం గద్యం చదివి ఇక్కడ ఆన్సర్లు అయితే మీరు చేయొచ్చు. ఒకసారి అయితే బాగా చూసుకోండి. మళ్ళీ పెడతా చూడండి ఇక్కడ. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటే. సో సేమ్ ఇదే మోడల్లో మీకు రేపు CBA ఎగ్జామ్ కూడా జరగబోతుంది. కాబట్టి ఏది మిస్ చేసుకోవద్దు. ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువగా మీరు గ్రామర్ మీద ఫోకస్ చేయండి. సో తర్వాత గద్యానికి సంబంధించి, పద్యానికి సంబంధించి కూడా కొద్దిగా చదవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సెక్షన్ Cలో చూడండి. మొత్తం మీ జవాబు పత్రాల్లో ఈ క్రింది ప్రశ్న సమాధానం రాయండి అన్నాడు. 1 3 3 మార్క్స్ అనమాట. అక్షర సత్య మరియు దాని ఆవశ్యకత గురించి 3 వాక్యాలు రాయండి. ఒక క్వశ్చన్. ఓకేనా? అది మీరు రాయాల్సి ఉంటుంది. ఒకే ఒక క్వశ్చన్ చూడండి. అది మీరు రాస్తే సరిపోతుంది. సో మొత్తం మీకు 18 మార్కులు. ఇది మొత్తం క్వశ్చన్ పేపర్ చూడండి. సో ఈ క్వశ్చన్ పేపర్ని అయితే బాగా ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత చూడండి 18 ఇక్కడ 2 మార్కులు చూడండి. సెక్షన్ B. మీ జవాబు పత్రాల్లో ఈ క్రింది ప్రశ్నకు సమాధానం రాయండి. ఇలను దున్ను అనగా నేలను దున్ను. పైన ఇచ్చిన పదమును ఉపయోగించి ఒక సంత వాక్యం రాయండి. పైన ఏమో చూస్తే 15 మార్కులు, ఇక్కడ 2 మార్కులు, మొత్తం 17, ఇక్కడ ఒక 3 మార్కులు అండి. మొత్తం 20 మార్కులకి అయితే మీ ప్రశ్న పత్రం ఇవ్వడం జరిగింది. సో మొత్తం సెక్షన్ ఏలో మొత్తం 15 ప్రశ్నలు, 15 మార్కులు. సెక్షన్ Bలో ఒక ప్రశ్న 2 మార్కులు. సెక్షన్ Cలో ఒక ప్రశ్న 3 మార్కులు. మొత్తం మీ పేపర్ 20 మార్కులు అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా అయితే ఇందులో నుంచి మీరు కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.